Hello, welcome back to my YouTube channel More with Manoja. I vlog everything fun, so if you like real or easygoing videos, consider hitting the subscribe button. And ivalti video lo, actually I've been to puppy yoga anmata. I'm just going to show you how it went. It was my very first puppy yoga. Actually Hyderabad lo puppy yoga undane నాకు తెలీదు, and I saw some random video on Instagram and immediately I booked the slot and it was fun. I basically randomly filmed everything that happened in the yoga, but I didn't film an intro or outro. So here is the intro. Today I am going to puppy yoga and I'm going to take you along. Basically, వాళ్ళు ఫస్ట్ బేసిక్ యోగాసనాలు అండ్ స్ట్రెచెస్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించారనమాట. సో మీకు యోగా అస్సలు ఫెమిలియర్ కాకపోయినా కూడా యూ కెన్ డెఫినెట్లీ గివ్ దిస్ ఎ ట్రై, బికాజ్ వాళ్ళు చాలా బిగినింగ్ నుంచి నేర్పించారు. దే స్టార్టెడ్ ఇట్ విత్ సూర్య నమస్కారాలు. ఫస్ట్ 3 times సూర్య నమస్కారాలు చేయించి అండ్ దెన్ కొంచెం ఈజీగా ఉన్న ఫ్యూ ఆసన్స్ చేయించారు. And here are the original gangsters. అసలు కాసేపు యోగాని పక్కన పెట్టేస్తే జస్ట్ వాటితో అలా కాసేపు ఉండడం ఎంత బాగుందో. చాలా బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా ఉన్నాయి అవన్నీ. పప్పీ యోగా ఆల్రెడీ హైదరాబాద్లో ఉందట, బట్ వీళ్ళు పాస్టోరీ, నేను బుక్ చేసుకున్నది స్లాట్ పాస్టోరీ వాళ్ళతో. సో వీళ్ళు పప్పీ యోగాని సైనిక్ పురికి తీసుకొని వచ్చారు. పప్పీస్ అన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. అండ్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు మెన్షన్ దట్ దే ఆర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ ద పప్పీస్. అండ్ పప్పీ యోగా అనగానే ఏదో ఒక గంట సేపు మనకేమి ఇచ్చేసేయట్లేదు, వాటిని అన్కంఫర్టబుల్ కూడా చేయట్లేదు. జస్ట్ ఒక 2 or 3 minutes వాళ్ళు పప్పీస్ని మన చేతిలో పెట్టి స్ట్రెచెస్ చేపిస్తున్నారు. యాక్చువల్లీ ఐ డిడెంట్ ఫిల్మ్ దాట్ పార్ట్ బికాజ్ ఐ వాజ్ టూ బిజీ టేకింగ్ ఇన్ దట్ పప్పీ యోగా. బేసిక్గా నా డైలీ రొటీన్లో అసలు ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయింది. అండ్ ఆఫ్టర్ సో లాంగ్ యోగా చేసినందుకు ఐ ఫెల్ట్ రియల్లీ ఫ్రెష్. అండ్ నేను నా రొటీన్లో మళ్ళీ అది ఇంక్లూడ్ చేయాలని డిసైడ్ అయ్యాను. రిఫ్రెష్మెంట్ కోసం వాటర్ మెలన్ జ్యూస్ తాగేసి వీ హెడెడ్ బ్యాక్ టు అవర్ ప్లేస్. యాక్చువల్గా పప్పీ యోగా అయిపోయిన తర్వాత నేను అండ్ నా ఇంకో ఫ్రెండ్ బర్త్డే, సో తన బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మేము అక్కడికి వెళ్దామని అనుకున్నాం. బట్ మా ఇద్దరికి ఏమైందో తెలీదు, మేము అసలు అవుట్ ఆఫ్ నోవేర్ తన బర్త్డేనే మర్చిపోయాము. వీ రియలీ ఫెల్ట్ బ్యాడ్. సో పప్పీ యోగా తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన ప్లాన్ని మేము నెక్స్ట్ డే ఎగ్జిక్యూట్ చేసాం. అంటే తన బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే వీ ఆర్ గోయింగ్ టు హర్ ప్లేస్. దానికోసమే నేను గబగబా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాను. అయినా అసలు మీరు ఎప్పుడైనా అలా మీ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డేని మర్చిపోయారు? అసలు అది నిజంగా చాలా వర్స్ట్ సిట్యుయేషన్. బికాజ్ మనం విష్ చేయలేదని వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో నాకు తెలియదు, కానీ వాళ్ళని మనం అలా ఎలా మర్చిపోయాము అని చెప్పి డెఫినెట్గా చాలా అంటే చాలా చాలా హారబుల్ గిల్ట్ ఉంటుంది. ఫైనలీ వీ రీచ్డ్ హర్ ప్లేస్ అండ్ ఒక చిన్న బర్త్డే సెటప్ చేసాం. సే హాయ్ టు ద బర్త్డే గర్ల్. బేసిక్గా వర్స్ట్ థింగ్ ఇస్ మేము నిన్న శ్వేత బర్త్డే మర్చిపోయాము. బట్ అంతకన్నా వర్స్ట్ థింగ్ ఒకటి ఉంది, స్నానం చేయలేదు ఇంకా. సో కేక్ కటింగ్ విత్ నో బ్యాట్. If you are watching this video, నేను మళ్ళీ చెప్తున్నాను శ్వేత, we are extremely sorry for forgetting your birthday.
ఇక్కడికి వచ్చింది చూడు కనిపించదు మేము కేక్ కటింగ్ చేసేసి కాసేపు చిల్ అయ్యాక బర్త్డే గర్ల్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి డిన్నర్కి వెళ్ళాము. చాలా ప్లేసెస్ వెతకాము. యాక్చువల్లీ మాకు ఎక్కడ తినాలో ఏం అర్థం కాక ఫ్లిప్ సైడ్ అని ఒక డ్రైవింగ్కి వెళ్ళాం లాస్ట్కి. అక్కడ యమ్మీ ఫుడ్ తినేసి ఒక 2-3 పిక్చర్స్ దిగేసి నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి నెక్స్ట్ డే వీ హెడెడ్ బ్యాక్ టు అవర్ హోమ్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వేరే సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ని కలవటానికి కాఫీ కప్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను నా ఫేవరెట్ చాకో ఫ్రాపే తాగి లైట్గా కొంచెం ఫుడ్ తినేసి వీ చిల్డ్ ఓవర్ దేర్ ఫర్ అ వైల్ అండ్ వీ కాల్డ్ ఇట్ అ డే. అండ్ that is all for today's vlog. Thank you so much for watching. See you in my next vlog. Bye.